Good evening, friends. Welcome back to my channel, The Jobs Adda. So, అందరూ సండే కాబట్టి ఇండియా సౌత్ ఆఫ్రికా క్రికెట్ మ్యాచ్లో చూస్తున్నట్టు బిజీ ఉంటుంటారు. మన కోహ్లీ అన్న మంచి ఫామ్లో ఉన్నాడు. బట్ నేను కూడా చూస్తున్నా. బట్ మధ్యలో లాస్ట్ 2 days నుంచి ఏం వీడియో అప్లోడ్ చేయలేదు. సో అందుకోసమే కొంచెం టైం అనేది తీసుకొని ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ వీడియో. సో ఈ వీడియో అగైన్ ఆల్రెడీ నేను కొన్ని డేస్ బ్యాక్ రైట్స్ ఇదే కంపెనీ నుంచి ఒక అప్లికేషన్ అనేది రిలీజ్ అయింది, ఇంజనీరింగ్ ప్రొఫెషనల్కి రిలీజ్ అయింది. ఇదే కంపెనీ నుంచి ఈసారి డిప్లొమా ఆర్ గ్రాడ్యుయేట్స్ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. లాస్ట్ డేట్ నోటిఫికేషన్ రిలీజ్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది 17/11. లాస్ట్ డేట్ వచ్చేసి 5/12/2025 ఉంది. ఇంకొక 5 days మాత్రమే ఉంది. సో ఈ వేకెన్సీ మెయిన్గా ఎలాంటి ఎగ్జాము లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ లేదు. అదే మంచి పార్టీ ఈ వేకెన్సీలో. సో అందరూ యూజ్ చేసుకోండి. సో బేసిక్గా ఇక్కడ హైలైట్స్ అనేది చెప్పేస్తాను. వేకెన్సీ డీటెయిల్స్ ఎలా డిరైవ్ చేశాడు అంటే గ్రాడ్యుయేట్ చదివిన వాళ్ళైనా, లేదంటే డిప్లొమా చదివిన వాళ్ళైనా, లేదంటే ఐటీఐ చదివిన వాళ్ళైనా ఫస్ట్ ఈ అప్లికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. అయితే గ్రాడ్యుయేషన్ అంటే ఏంటి మనకు తెలిసిందే, 4 years ఉండాలి. డిగ్రీ అంటే బీఈఆర్ బీటెక్ ఉండాలి, ఎందుకంటే సివిల్ మెకానికల్ అలాంటి స్ట్రీమ్స్లో హైరింగ్ అనేది నడుస్తుంది కాబట్టి అది ఉండాలి. ఇది గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంజనీరింగ్. అదే గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంజనీరింగ్ లేని పోస్టులు కూడా కొన్ని ఉన్నాయి. దానికి బిఏ, బీబీఏ, బీకామ్ ఉంటే సరిపోతుంది. సో ఇందులో 2 బైఫర్కేషన్లు ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఇంజనీరింగ్ రిలేటెడ్ వేకెన్సీస్ అప్లై చేసుకోండి. సివిల్, మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్ వాటికి అప్లై చేసుకోండి. బిఏ, బీబీఏ, బీకామ్ చదివిన వాళ్ళు మీకు హెచ్ఆర్ అండ్ ఫైనాన్స్ మీద ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఉంది, దానికి అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఇదే సివిల్, మెకానికల్, కెమికల్ వీటిలో మీకు డిప్లొమా అనేది ఉంటే కూడా ఎక్సలెంట్. మీరు డిప్లొమా అప్రెంటైజ్కి అప్లికేషన్ అనేది వేసుకోవచ్చు. మళ్ళీ సేమ్ ఇదే సివిల్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అనే దాంట్లో మీకు ఐటీఐ ఉంటే అది కూడా సూపర్. మీరు ట్రేడ్ అప్రెంటైజ్ ఐటీఐ దానికి మీ అప్లికేషన్ అనేది వేసుకోవచ్చు. సో ఐ హోప్ నేను క్లారిఫికేషన్ ఇచ్చాననే అనుకుంటున్నా. గ్రాడ్యుయేషన్లో 2 parts ఉన్నాయి, ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్లో సివిల్, మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్ అనేసి ఉన్నాయి, దానికి బీఈ, బీటెక్ ఉండాలి. నాన్ ఇంజనీరింగ్లో బిఏ, బీకామ్, బీఎస్సీ ఉంటే సరిపోతుంది. హెచ్ఆర్ అండ్ ఫైనాన్స్కి అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా అనేది ఉంటే సివిల్, మెకానికల్, కెమికల్ వాటికి అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఈవెన్ విత్ ద కేస్ ఆఫ్ ఐటీఐ ఆల్సో. మీకు ఐటీఐ ఉన్నా కూడా సేమ్ విల్ బి అప్లికబుల్. నెక్స్ట్ కీ డీటెయిల్స్కి వస్తే గ్రాడ్యుయేట్ అప్రెంటైజ్కి అంటే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఎవరైతే ఇంజనీరింగ్ చదివినా, నాన్ ఇంజనీరింగ్ చదివినా రెండిటికిను, ఇంజనీరింగ్ అయినా నాన్ ఇంజనీరింగ్ అయినా 14,000 అనేది స్టైపండ్ అనేది ఉంటుంది. ఇంజనీరింగ్ దాంట్లో మొత్తం 110 వేకెన్సీస్ ఉన్నాయి, నాన్ ఇంజనీరింగ్ దాంట్లో 36 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే టోటల్గా 146 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ 14,000లో 9,500 అనేది వీళ్ళు ఇస్తారు, 4,500 అనేది డీబీటీ అంటే ఏంటంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, అది గవర్నమెంట్ సైడ్ నుండి పడుతుంది. సేమ్ యాజ్ ద కేస్ ఆఫ్ డిప్లొమాలో మీకు 49 వేకెన్సీస్ ఉన్నాయి, 12,000 స్టైపండ్ అనేది ఉంటుంది, 8,000 కంపెనీ సైడ్ నుండి ఉంటుంది, 4,000 గవర్నమెంట్ సైడ్ నుండి ఉంటుంది. ట్రేడ్ అప్రెంటైజ్ 10,000 పెట్టారు. ఇక్కడ డీబీటీ అనేది ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఐ హోప్ మొత్తం 10,000 అనేది రైట్స్ నుంచే మీకు రావచ్చు. సో టోటల్గా 252 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మీరు చూస్తే ఇక్కడ చూడండి స్క్రీన్ మీద, ఇక్కడ చూస్తే క్లియర్ వైజ్ నేను ఇందాక చెప్పినట్టు గ్రాడ్యుయేషన్లో 2 ఉన్నాయి కదా, ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్లో ఎవరెవరు సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, కెమికల్, ఆర్కిటెక్చర్, ఎలక్ట్రికల్ వీళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. హైయెస్ట్ పోస్టులు ఎలక్ట్రికల్కి ఉన్నాయి 37, ఫాలోడ్ బై మెకానికల్ 31 ఉన్నాయి. నాన్ ఇంజనీరింగ్ పోస్ట్లో ఫైనాన్స్ అండ్ హెచ్ఆర్ ఉంది. హెచ్ఆర్ 16 పోస్ట్స్ ఉంటాయి, ఫైనాన్స్ 20 ఉన్నాయి, టోటల్ 36 పోస్ట్స్ ఉన్నాయి.
నెక్స్ట్ డిప్లొమా సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ కెమికల్ ఆర్ మెటలర్జికల్ కు ఉంది. సో టోటల్గా 49 పోస్ట్స్ అనేది ఉన్నాయి డిప్లొమా బేస్ చేసుకునేసి. నెక్స్ట్ ఐటీఐ కూడా అంతే, సేమ్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ అదర్ ట్రేడ్ 57 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. సో ఇది మొత్తం 252 వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్. కొన్ని కీ డీటెయిల్స్ అనేది చెప్తాను. సో మెయిన్లీ ఇక్కడ మెన్షన్ చేశాడు చూడండి స్క్రీన్ మీద, ఈ అప్రెంటిస్షిప్ అనేది 1 year అని మెన్షన్ చేశాడు. ఇదండి అప్లికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్షిప్స్ ఫర్ 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది క్లియర్గా మెన్షన్ చేశాడు. సో అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అనేది 1 year అనేది ఉంటుంది, అది ఇంపార్టెంట్. షార్ట్ లిస్టింగ్ నేను ఆల్రెడీ ముందులే చెప్పాను, రిటన్ టెస్ట్ అనేది ఏం లేదు, అలాగే ఇంటర్వ్యూ కూడా ఏం లేదు. మియర్లీ మీకు మీ మెరిట్ మీదనే, మీ మార్క్స్ మీద ఏదైతే ఉంటుందో సో దాని మీదనే మీ షార్ట్ లిస్టింగ్ అనేది ఉంటుంది. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, డిస్కస్ చేద్దాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మీరు డిప్లొమా కానీ లేదంటే గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ చేసి రిజల్ట్ కోసం వెయిట్ చేసుకుంటుంటే మీరు నాట్ ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ చూడండి, యాజ్ ఆన్ 17/11 అంటే ఈ మంత్ 17వ తారీఖుకి మీది పూర్తయ్యి మీకు రిజల్ట్ అనేది రాకపోతే, అది డిప్లొమా అయినా, గ్రాడ్యుయేషన్ అయినా, ఐటీఐ అయినా, ఏదైనా కూడా మీరు ఈ అప్లికేషన్ వేయటానికి ఇన్ఎలిజిబుల్ అవుతారు. పాయింట్ నెంబర్ 1. సెకండ్ ఏంటంటే మీకు 18 years కన్నా తక్కువ ఉంటే మీరు అన్ఎలిజిబుల్ అవుతారు, అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఇది వరకు ఎక్కడన్నా అప్రెంటిస్షిప్ అనేది చేసినా, లేకపోతే ఇప్పుడు అప్రెంటిస్షిప్ అనేది ట్రైనింగ్ కంటిన్యూ చేస్తున్నా కూడా దానికి కూడా మీరు అన్ఎలిజిబుల్ అవుతారు. పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 4 ఏంటంటే మీకు ఏదైనా ట్రైనింగ్ అనేది తీసుకున్నా, లేకపోతే జాబ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నా 1 year కంటే ఎక్కువ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత అయినా, డిప్లొమా అయిన తర్వాత ఇన్ఎలిజిబుల్ అవుతారు. పాయింట్ నెంబర్ 4. పాయింట్ నెంబర్ 5 ఏంటి, డిప్లొమా కానీ డిగ్రీ కానీ 2020 కంటే ముందల మీది కంప్లీట్ అయిపోతే అప్లికేషన్ వేయటానికి మీరు ఇన్ఎలిజిబుల్. 5 పాయింట్లు మళ్ళొక్కసారి చెప్తున్నా చూసుకోండి. 1, 17/11/2025కి మీరు గ్రాడ్యుయేషన్ ఆర్ డిప్లొమా, ఐటీఐ చదివి రిజల్ట్ రాకపోతే ఇన్ఎలిజిబుల్. మీరు ఇది వరకు ఎప్పుడైనా అప్రెంటిస్షిప్ అనేది చేసి, లేకపోతే ఇప్పుడు అప్రెంటిస్షిప్ కంటిన్యూ చేస్తున్న ట్రైనింగ్ ఇన్ఎలిజిబుల్. మీకు ఈ 2020 కంటే ప్రియరు మీది గ్రాడ్యుయేట్ ఆర్ డిప్లొమా అయిపోయి ఉంటే ఇప్పుడు అప్లికేషన్ వేయటానికి ఇన్ఎలిజిబుల్. 1 year ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ కానీ లేదంటే ట్రైనింగ్ కానీ మీది అయిపోతే, గ్రాడ్యుయేట్ ఆర్ డిప్లొమా అయిపోయిన తర్వాత మీరు ఇన్ఎలిజిబుల్ అవుతారు. అట్లాగే మీ వయసు 18 ఏళ్ల కన్నా ఎక్కువ ఉండాలి. ఇవే ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇంకొకటి ఉంది చెప్పేసి వి విల్ కంక్లూడ్ ద వీడియో. ఇప్పుడు అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి భయ్యా అంటే, ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ ఆర్ డిప్లొమాకి ఒక వే ఆఫ్ అప్లికేషన్ ఉంది, ఐటీఐకి డిఫరెంట్ ఉంది. ఐటీఐ అనే వాళ్ళు న్యాప్స్లో వేసుకోవాలి మీ అప్లికేషన్, నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ అనే దాంట్లో మీరు మీ అప్లికేషన్ అనేది వేసుకోవాలి. వేరాస్ గ్రాడ్యుయేషన్ అండ్ డిప్లొమా, అది ఇంజనీరింగ్ అయినా నాన్ ఇంజనీరింగ్ అయినా, ఇన్ గ్రాడ్యుయేషన్ మీరు నాట్స్లో మీ అప్లికేషన్ అనేది రిజిస్టర్ చేసుకోవాలి. నాట్స్ అంటే తెలుసు కదా, నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో దాంట్లో మీరు మీ అప్లికేషన్ అనేది వేసుకోవాలి. ఐటీఐ వాళ్ళు మాత్రమే సపరేట్ వేసుకుంటారు, వాళ్ళ నాట్స్లో వేసుకుంటారు. మిగిలిన వాళ్ళు మీరు నాట్స్లో వేసుకుంటారు, వాళ్ళు నాప్స్లో వేసుకుంటారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. గ్రాడ్యుయేషన్ ఆర్ డిప్లొమా అనే వాళ్ళు నాట్స్లో వేయాలి, నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్. ఐటీఐ అనే వాళ్ళకి ఎవరికైతే ఉందో వాళ్ళు నాప్స్లో వేయాలి, అప్రెంటిస్షిప్ ప్రమోషన్ దాంట్లో వేయాలి. సో అదొక్కటే. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కంక్లూడ్ చేసే ముందు, వన్స్ మీరు మీ అప్లికేషన్ అనేది వేసిన తర్వాత మీ దాని ప్రకారం, అది ఐటీఐ అయినా, నాట్స్ అయినా, నాప్స్ అయినా, ఈ వన్స్ అందులో అప్లికేషన్ అనేది కంప్లీట్గా రౌట్ అయిపోయిన తర్వాత మీరు అదే అప్లికేషన్ని తీసుకొచ్చి అలాంగ్ విత్ ద ప్రింట్ అప్లికేషన్ ఫామ్, మీరు అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఫైనల్గా ఒక ఫామ్ వస్తుంది కదా మనకి ప్రూఫ్కి, ఏ అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత అయినా జనరల్గా ఆ ఫామ్ విత్ ప్రూఫ్, ఈ కింద డాక్యుమెంట్లుని మళ్ళీ ఇవే ఎత్తుకెళ్ళి రైట్స్ వెబ్సైట్లో అప్లై చేయాలి. ఆ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాడు, http apprentice.rights.com అనేసి.
మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ నాట్స్లో నాప్స్లో ఈ రెండిట్లోనూ మీరు మీ అప్లికేషన్ అనేది వేయాలి. అక్కడ వన్స్ మీరు రిజిస్టర్ అనేది చేసుకునేసి డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ తీసుకున్న తర్వాత ఆ ఫాము ఇక్కడ ఇతను అడిగిన సర్టిఫికెట్స్, అది ఎడ్యుకేషన్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏవైనా, ఇవన్నీ విత్ ఆ ఫాము తీసుకెళ్ళి అలాంగ్ విత్ ఫామ్ మీరు రైట్స్ పోర్టల్లో మళ్ళీ మీరు ఈ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో అంతే, ఇంకా 5th నెక్స్ట్ మంత్ అనేది లాస్ట్ ఉంటుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మెన్షన్ అనేది చేయలేదు. లక్కీ పార్ట్ ఏంటంటే ఏమీ టెస్ట్ ఇంటర్వ్యూ లేదు. సో అందరూ అప్లై అనేది చేసుకోండి, ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. దట్స్ ఆల్ ఫర్ సండే. ఏమో అన్నిట్లో అదే చెప్తున్నా కానీ వీడియో అయితే కొంతమంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం లేదు. ఏమో మరి వీడియోలు నచ్చుతున్నాయో నచ్చట్లేదో నాకైతే అర్థం కావట్లా. బట్ ఎనీహౌ కామెంట్స్ చేయండి, చూస్తున్నారు కామెంట్స్ చేయట్లా, లైక్స్ చేయట్లా, సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, నేను ఏదో వదిలేస్తున్నానా అనే ఫీలింగ్ అనేది వస్తుంది. బట్ ఎనీవే ప్లీజ్ మీకు వీడియో కానీ కంటెంట్ కానీ ఎక్కడ నచ్చినా లైక్ చేయండి, మన ఛానల్ని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేసుకొని గంట ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. హ్యాపీ సండే. డన్. థ్యాంక్ యూ.